ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరులోను అవివేక యుక్తములను హానికరమునైన అనేక దురాశలలోనూ పడుదురు. నిస్తమా జ్ఞానము మనిషిని ధన్యునిగా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఇలా మనవి చేసుకుంటున్నాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. ఈ లోకంలో ఎవరు పేదవారిగా ఉండాలని కోరుకోరు. అందరూ బాగా డబ్బు సంపాదించి ధనవంతులుగా జీవించాలని ఆశపడుతుంటారు. ఇది సహజం. కానీ ఈ భక్తుడైతే తాను ఐశ్వర్యవంతునిగా ఉండకూడదని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ధనం హెచ్చినప్పుడు గర్వం రావడానికి అవకాశం ఉంది. మనశ్శాంతి ఉండదు. విశ్వాసం దేవుని మీద నుండి ధనం మీదకి వెళ్ళిపోతుంది. ఆ ధనాన్ని మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో దేవునికి దూరమైపోతారు. అనేక మంది చెడ్డవారు, స్వార్థపరులు స్నేహితులవుతారు. అందుకే మనము కూడా ఐశ్వర్యవంతులం అవ్వాలని ఆశపడక ఉన్నదానిలో సంతృప్తి చెందాలి.